సంపూర్ణుడైన దేవా, యేసయ్య మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. గడిచిన సంవత్సర కాలమంతయు మీరెక్కల నీడను మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడి సజీవుల లెక్కలలో ఉంచిన విధానాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము నాయన. నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం ఆరాధనలో నాయన మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయం ముందు మీ దివ్యమైన సంగతులు మా హృదయాలకు అర్థమయ్యి గ్రహించుకునేలాగున మీరే కృప చూపమని కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థనా మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి మరి ఒక నూతన సంవత్సరాన్ని దయచేసి సజీవుల లెక్కల్లో మనలను ఉంచి ప్రతి క్షణము మనలను కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నటువంటి మనందరి దేవుడు లోకరక్షకుడైన యేసు ప్రభువుల వారి ఘనమైన నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన వారలారా, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో గడిచినటువంటి వారాన 45, 46 వచనాలను మనం ఆలోచించాం. మత్తయి సువార్త ధ్యానంలో 13వ అధ్యాయము 46 వచనం వరకు మనం ఆలోచించాం. గడిచినటువంటి వారాన పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన్న వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. ఆ వర్తకునికి అమూల్యమైన ఒక ముత్యము కనబడిందట. ఆ ముత్యాన్ని దక్కించుకోవడానికి ఆయన దగ్గర ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి దాన్ని కొనుక్కున్నాడట. ఈ వాక్యాన్ని బట్టి మనం ఏమైనా అర్థం చేసుకోవాలంటే, సత్యమైన వాక్యము ఈ యొక్క లోకంలో కొద్దిగా మాత్రమే, విరివిగా మాత్రమే లభ్యమవుతుంది. లక్షల సంఘాలు ఉండొచ్చు, లక్షల కంటే ఎక్కువ సేవకులు ఉండొచ్చు. వారి వారి సంఘాలలో బోధలలో అనేకమైన సిద్ధాంతాలు ఉండొచ్చు. అవన్నీ ముత్యాలు అని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే సమాజంలో ఒక ఒరిజినల్ వస్తువు ఉంటే కనుక అనేక మంది డూప్లికేట్స్ తయారు చేస్తారు. అది మొబైల్ ఫోన్ కావచ్చు, టీవీ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, కెమెరా కావచ్చు, బంగారమే కావచ్చు, కరెన్సీయే కావచ్చు, ఏదైనా సరే ఒక విలువైన వస్తువు ఉందంటే ఖచ్చితంగా సమాజంలో డూప్లికేట్ అనేది వస్తుంది. అలాగే ఉద్యోగాల్లో కూడా కొన్నిసార్లు నకిలీ కలెక్టర్లు మనం చూస్తాం, నకిలీ పోలీసులు మనం చూస్తాం, నకిలీ డాక్టర్లను చూస్తాం, నకిలీ టీచర్లను చూస్తాం. ఎందుకంటే ఒరిజినల్ ఉందంటే ఖచ్చితంగా డూప్లికేట్ ఉంటుంది. అలాగే ముత్యాలు అని ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ముత్యాలుగా బయటకు కనబడుతూ ముత్యాలు కానివి కూడా ఉంటాయి. బంగారం ప్లేస్లో రోల్డ్ గోల్డ్ ఎలా అయితే ఉందో, ముత్యాలు ప్లేస్లో ముత్యాలు లాంటివి కూడా కనబడతాయి. అందుకనే గోధుమలు, గురుగుల గురించి ఆయన ముందుగా ప్రస్తావించారు. ఎందుకంటే ఉన్న వాక్యాలన్నీ గోధుమలే కాదు, అందులో చాలా మట్టుకు గురుగులు కూడా ఉంటాయి. ఈ యొక్క సమాజం నకిలీతో నిండిపోయింది కనుక ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే చెప్పారు, నేను వెలుగు అని చెప్పినటువంటి ఆయనే వెలుగుదూత వేషాన్ని ధరించి మరి ఒకడు వస్తాడు, వచ్చాడని కూడా చెప్పేశాడు. ఆయన దేవుడు వెలుగై ఉన్నాడు కనుక నేనే దేవుని అని భ్రమింపచేసేటటువంటి వెలుగుదూత కూడా లోకంలో ఉంటుంది.
వేకువ చుక్క తేజో నక్షత్రముగా ప్రభు అయిన దేవుని గురించి వ్రాయబడినటువంటి సందర్భాలు మనకు తెలుసు. అపవాదిని కూడా వేకువ చుక్క తేజో నక్షత్రమనే పిలిచారు. అందులో ఎలాంటి మార్పు లేదు. మనం ఏ వాక్యాన్ని అయితే పట్టుకుని ఇది బంగారం లాంటి వాక్యం నాకు పరలోకం తీసుకెళ్తుందని అనుకుంటామో అది బంగారమో రోల్డ్ గోల్డ్ గమనించుకోవాలి. ఏదైతే ఇది ముత్యమండి, నా ఆస్తినంతా అమ్మేసైనా సరే ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటామో అది నిజంగానే ముత్యమా డూప్లికేట్ అనేది మనం గ్రహించాలి. ఇది గడిచినటువంటి వారాన మనం విన్నటువంటి సంగతి. ఇక 47 చదవండి. మరియు పరలోక రాజ్యము. అసలు ఈ 13వ అధ్యాయము ఎంత ఇంపార్టెంట్ అంటే మామూలు మాటలు కావు ఇవన్నీ. ఇన్ని రకాల ఉదాహరణలు తీసుకుని ప్రభువారే డైరెక్ట్గా తెలియజేస్తూ ఉన్నారు అంటే మనం ఎంతలాగా కేర్గా ఆలోచించాలి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధన కాలంలో భక్తులు ఉన్నారు, చాలామంది భక్తులు ఉన్నారు పాత నిబంధన కాలంలో. మరి వాళ్ళెవరూ కూడా పరలోక రాజ్యాన్ని గూర్చి ఇంత విస్తృతంగా ఎవరూ మాట్లాడలేదు. ఎక్కడో ఆదికాండంలో పరలోక రాజ్యము అనేటటువంటి 2 వచనాలు కనబడతాయి. ఎక్కడో దానియేలు గ్రంథంలో పరలోక రాజ్యం అనే మరొక వచనం కనబడుతుంది. పాత నిబంధనలో పరలోక రాజ్యం అనేటటువంటి వచనాలు పెద్దగా ఏమి ఉండవండి, ఒక 4-5 తప్ప. ఈయన 39 పుస్తకాల్లో కూడా ఒక 4-5 తప్ప అంతకు మించి ఏమీ లేవు. కానీ ప్రభువారి యొక్క బోధలో ప్రతి క్షణము కూడా ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు అంటే అది ఎంత అవసరమో ఎంత ఇంపార్టెంటో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. పరలోక రాజ్యం ఏంటి? పరలోక రాజ్యం అంటే తన కోసమే ఆయన తెలియజేస్తూ ఉన్నారు. అవునండి, ఆయన కోసం ఆయన ఎందుకు తెలియచేయాలి? చాలామంది శిష్యులు ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పొచ్చు కదంటే వాళ్ళకి ఆయన ఎవరు తెలియదండి. ఆ ఉన్నటువంటి వారికి ఆయన ఎవరో తెలీదు. ఆయన ఎవరో తెలియకుండా ఏం చెప్తారు ఆయన గురించి? వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే ఆ యూదుల్లో ఒకడనే అనుకుంటున్నారు, ఆ మనుషుల్లో ఒకడని అనుకుంటున్నారు, ఆ ఇజ్రాయేలీల కుటుంబాల్లో పుట్టినటువంటి వారిలో ఒకడనే అనుకుంటున్నారు తప్ప ఆయన ఎవరో వాళ్ళకి అర్థం కావట్లా. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో పుట్టాడు కదా ఆయన, మావాడే అని అనుకుంటున్నారు. కానీ ఇంకా అంతకు మించి లోతుల్లోనికి వాళ్ళు వెళ్ళలేకపోతూ ఉన్నారు. అందుకనే తన కోసం ఎవరు చెప్పరు అనే సంగతి ఆయనకు తెలుసు కాబట్టి తన కోసం ఆయన చెప్పుకుంటున్నాడు. ఎలాగ చెప్తా ఉన్నాడు? మర్మయుక్తంగా, ఉపమాన రూపముగా. అది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది, మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. రైట్. పరలోక రాజ్యం గురించి చెప్తా ఉన్నాడు. ఏంటి పరలోక రాజ్యం అంటే? సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నదే. పరలోక రాజ్యం ఎలా ఉందట? సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నదే. మనకు చేపలు పట్టే వాళ్ళ దగ్గర వలలు ఉంటాయని మనకు తెలుసు. బోట్లు ఉంటాయి, పడవలు ఉంటాయి, వలలు ఉంటాయి. ఆ వలల్లో రకరకాల టైప్స్ కూడా ఉంటాయి. పీతలు పట్టడానికి ఒకలాంటి వల వేస్తారు, చిన్న చిన్న చేపలు పట్టుకోవడానికి మరొక వల వేస్తారు, పెద్ద పెద్ద చేపలు పట్టుకోవడానికి మరొక వల వేస్తారు, రొయ్యలకి వేరొక వల వేస్తారు. అన్ని వలలు ఒకటి కాదు, వేరువేరుగా ఉంటాయి. పరలోక రాజ్యమట సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టేటటువంటి వలను పోలి ఉన్నది. సముద్రంలో వేసే వల సైజు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? మనకిక్కడ కాలువ దగ్గర ఒక ఆయన వచ్చి ఒక చిన్న వల తీసి అలాగే తిప్పి అలా వేసి, అంటే జస్ట్ 1 పర్సన్ హ్యాండిల్ చేయగలిగినటువంటి వల ఉంటుంది. ఒక 10 అడుగులు 15 అడుగులు ఉంటుంది అది. దానిని మడుచుకుని తిప్పి ఆ కాలువలోకి విసిరి
దాన్ని మరలా దగ్గరికి లాక్కుని అందులో ఏమైనా పడితే తీసుకుంటాడు, లేకపోతే మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తాడు. ఇక్కడ చేపలేం పడలేదని. మరి సముద్రంలో వేసే వల కూడా అంతేనా? ఒక మనిషి పట్టుకెళ్ళి అలా వేసి ఇలాగా పట్టుకొచ్చే అంత చిన్నదా? సముద్రంలో వేసే వల ఎంత ఉంటుందో తెలిసి ఎప్పుడైనా చూసారా? అసలు సముద్రంలో వల ఎలాగేస్తారో తెలుసా? బోట్లని, పడవలని, ఇంజిన్ బోట్లని వాటి మీద ఆ జాలర్లు ప్రయాణం చేసి సముద్రపు లోతుల్లోనికి లోపలికి వెళ్తారు. వెళ్ళి వలను విడిచిపెడుతూ సుమారుగా 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు వలను విడిచిపెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఒకటే వల ఒకటే ఉంటుంది. దాని యొక్క పొడవు 5 కిలోమీటర్లు ఉండొచ్చు, 10 కిలోమీటర్లు ఉండొచ్చు. దానికంటూ కొంత నిర్దిష్ట కాలాన్ని వాళ్ళు నిర్ణయించుకుంటారు. 2 రోజులనో, 4 రోజులనో, వారం రోజులనో. అప్పటి వరకు దాన్ని తీసుకుంటారు, మరలా అప్పటికి వెళ్తారు. వారు వేసినటువంటి వల ఎక్కడున్నది దానిని ఐడెంటిఫై చేయడానికి కొన్ని సింబల్స్ వారు పెట్టుకుంటారు. సింబల్స్ వారు పెట్టుకుని, నీటిలో తేలియాడేటటువంటి సింబల్స్ అవి పెట్టుకుని వారు మరలా ఒడ్డుకొచ్చిన తర్వాత మరలా లోపలికి ప్రయాణం చేసి వెళ్ళి వారు వేసినది వాళ్ళకి తెలుసు కనుక మరలా ఆ యొక్క వలను దరికి చేర్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. అది చాలా పొడవైనది. అందులో ఎక్కువ చేపలు పడితే పగిలిపోతుంది కూడా, పగిలిపోతుంది. చాలా పెద్దది. ఒకసారి వల వేస్తే వచ్చినటువంటి చేపలు ఒకవేళ బాగా పడితే కనుక టన్నుల కొద్దీ చేపలు పడతాయి. లారీలు ఎక్స్పోర్ట్ చేస్తారు, అన్ని చేపలు పడతాయి. ఆ వల లాగడానికి కూడా ఒకరిద్దరితో పని అవదు. ఓ 20 మందో 30 మందో ఉంటారు వల లాగడానికి కూడా. ఆ వల లాగడానికి ఒకరిద్దరితో పని అవదు, 20-30 మంది ఉండాలి. అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అన్నమాట. సముద్రంలో వల వేయటం, సముద్రంలో ఉన్న చేపలను పట్టుకోవడం అంటే అది చాలా రిస్కీ జాబ్, ప్రాణాపాయ పరిస్థితి. రైట్. ఇలాంటి దానితో పోలిక పరలోక రాజ్యాన్ని పోల్చి చెప్తా ఉన్నారు. సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నదే. ఆ వలలో ఏమేమి పడతాయట? నానా విధములైన చేపలు. మరి అదేంటండి? మార్కెట్కి వెళ్తే ఒక్కొక్క వ్యక్తి దగ్గర 2-3 రకాల ఐటమ్సే ఉంటాయి. అన్నీ ఉండవు, అన్నీ మిక్సింగ్ అయిపోయి ఉండవు కదా. ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? అయితే అక్కడ వేస్తే ఈ చేపలే పడ్డాయా, ఇంక వేరే ఇంకేమీ అందులోకి రాలేదా? అన్నీ ఇదే సైజు పడ్డాయి, ఇంక పెద్ద సైజు రాలేదా? అన్నీ పెద్ద సైజు, ఇంక చిన్న సైజు రాలేదా? వలేసినప్పుడు జరిగేది ఏంటంటే, సముద్రంలో నానా జాతి చేపలు, నానా రకాల చేపలు ఉంటాయి. నానా అంటే అర్థం ఏంటి? కావండి, మనం స్వీట్ షాప్ దగ్గర మిక్చర్ తీసుకుంటాం వెళ్ళి. మిక్చర్ అంటే అర్థం ఏంటి? అది స్వీట్ ఐటెం కాదు, అది హాట్ ఐటెం కాదు. మిక్చర్ అంటే అన్నీ కలిపేసేవని అర్థం. మిక్చర్ అంటే అందులో అన్నీ ఉంటాయి, ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్కటి సెపరేట్గా ఉంటాయి. కానీ మిక్చర్ దగ్గరకు వచ్చేటప్పటికి అన్ని ఐటమ్స్ కూడా ఒకే దాంట్లో ఉంటాయి. అప్పుడప్పుడు మనం ఫ్రూట్స్ మిక్సింగ్ కూడా ఉంటుంది, ఫ్రూట్ మిక్సర్ అంటారు. ఫ్రూట్ మిక్సర్ అంటే అర్థం ఏంటి? అందులో అన్ని రకాల ఫ్రూట్స్ కూడా మిక్స్ చేసేసారు అని అర్థం. సింగిల్గా కూడా వేరే జ్యూసులు ఉంటాయి, అవి వేరు. సింగిల్గా ఉండే జ్యూసులు వేరు, ఫ్రూట్ మిక్చర్ వేరు. అలాగా స్వీట్స్ హాట్ వేరుగా సెపరేట్గా ఉంటుంది, అవి వేరు. మిక్చర్ అనేది వేరు. అన్ని రకాలు కూడా అందులో కలిపేస్తారు. నానా రకాలు అనగా సముద్రంలో ఇవే ఉంటాయని చెప్పడానికి వీలు లేదు. సముద్రంలో ఇవి మాత్రమే ఉంటాయి, వలేస్తే ఈ చేపలే పడతాయని చెప్పడానికి వీలు లేదు. అదేవిధంగా ఒకనొక దినాన కొటేషన్ రాశాను, జనాలు పలు రకాలు పలు విధాలు అని. జనాలు పలు రకాలు పలు విధాలు అని అంటే జనం అందరూ ఒకేలా ఉంటారా? అందరూ మనుషులే. ఈ మనుషుల్లో మరలా ఆడవాళ్ళు మగవాళ్ళు 2గా విభజించాం. అంటే ఈ ఆడల స్వభావం అంతా ఒకలాగా, మగవాళ్ళ స్వభావం అంతా ఒకలా ఉంటుందంటే చెప్పలేం.
వ్యక్తిని బట్టి కూడా స్వభావము, మాట తీరు అన్నీ కూడా మారిపోతాయి. తల్లి ఉన్నట్టుగా కూతురు ఉండదు, కొడుకున్నట్టుగా తండ్రి ఉండడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. వారి స్వభావం అది, వారి క్యారెక్టర్ అది. ఇక్కడ సముద్రంలో రకరకాల చేపలు ఉంటాయి. చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, పీతలు ఉంటాయి, రొయ్యలు ఉంటాయి, పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, చిన్న చిన్న చేపలు కూడా ఉంటాయి. వల వేసినప్పుడు అన్నీ వచ్చేస్తాయి. వల వేసినప్పుడు అన్నీ వస్తాయి. అయితే మరి మార్కెట్లో చూస్తే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఐటెం సపరేట్గా ఎందుకు కనబడుతుందంటే, వాళ్ళు అక్కడ కొనుక్కునే ముందే సెపరేషన్ చేస్తారు, వేరు చేస్తారు. ఒక్కొక్క రకం చేపలన్నీ కూడా ఒక ఆయన తీసుకుంటాడు, మరో రకపు చేపలన్నీ ఇంకొక ఆయన తీసుకుంటాడు, మరొక రకం చేపలన్నీ ఒక్కొక్క ఆయన గ్రేడింగ్ చేస్తారు. చిన్న చేపలన్నీ ఒక చోట, పెద్ద చేపలన్నీ ఒక చోట, పీతలన్నీ ఒక చోట, రొయ్యలన్నీ ఒక చోట. వాటిని గుదులుగా కడతారు, వేరు చేస్తారు, సెపరేషన్ చేస్తారు. ఏ జాతి చేప అదొక రాశిగా ఒక గుట్టగా పక్కన పెడతారు. అలాగే ఎప్పుడైతే సెపరేషన్ చేశారో అవి కొనుక్కోవడానికి వెళ్ళినటువంటి వర్తకులు వారికి ఏదైతే కావాలనుకుంటున్నారో కేవలం వాటిని మాత్రమే కొనుక్కుని తెచ్చుకుంటారు. అవి వేరే వాళ్ళకి అమ్ముతారు. మార్కెట్లో ఒకరి దగ్గర ఆ ఐటమే ఉంటుంది. వేరొక ఐటెం కావాలంటే వేరొకరి దగ్గరికి వెళ్ళాల్సిందే. కానీ వాటిని పట్టేటప్పుడు మాత్రం రకరకాల వలలు వేశారంటే లేదు, ఒకటే వల. రకరకాల ప్లేసుల్లో పెరిగాయంటే లేదు, ఒకటే ప్లేస్. ఒకే సముద్రంలో ఉన్నాయి అవన్నీ. దీనిని మనం ఆలోచించాలి, ఆధ్యాత్మికంగా మనం ఆలోచించాలి. సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది ఏంటిది? పరలోక రాజ్యం. ఇప్పుడు మనుషుల స్వభావాలు నానా విధాలుగా ఉంటాయా? ఒకటేనా? నానా విధాలుగా ఉన్నటువంటి స్వభావాలు కలిగినటువంటి మనుషులందరినీ కూడా ఎవరు పట్టుకున్నారు? యేసు ప్రభు వారు పట్టుకున్నారు. స్వభావాలు వేరువేరుగా ఉండొచ్చు, కానీ పట్టుకున్నది మాత్రం ఒక్కడే. అందుకనే ప్రభువారు అంటారు, చేపలు పట్టేటటువంటి పేతురు, ఆంద్రేయ, సీమోను వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను మిమ్మలను మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తాను అని చెప్పారు. వీళ్ళు వలలు, దోణెలు, వారి ఆస్తిని విడిచిపెట్టి వచ్చి ప్రభువుని వెంబడించారు. మనుషులను పట్టేటటువంటి జాలర్లంట. వీళ్ళకి వచ్చినటువంటి విద్య ఏంటి అంటే చేపలను పట్టడం వచ్చు, చేపలకు వల వేయటం వచ్చు. చాకచక్యంగా వీళ్ళు ఆ యొక్క సముద్రంలో పడవల మీద వెళ్ళి వలలు వేసి చేపలను పట్టుకునే వృత్తి వీళ్ళు కలిగి ఉన్నారు. మత్స్యకారులు, జాలర్లు. చేపలు పట్టుకోవడం తెలుసు వీళ్ళకి, మనుషులు పట్టుకోవడం తెలుసా వీళ్ళకి? తెలియదు. వాళ్ళకి అసలు మనుషులతో సంబంధమే లేదు. తెల్లవారుజామున ఎప్పుడో 4 గంటలు 3 గంటలు లేస్తారు, వెళ్ళిపోతారు సముద్రంలోనికి. ఓ వారం రోజుల తర్వాత బయటకు వస్తారు. ఈ వారం రోజుల్లో వీళ్ళు ఉన్నారా? సముద్రపు గాలికి అలా కొట్టుకుపోయారా? తుఫాన్లో చిక్కుకున్నారా? బతికారా? చచ్చారా? అనే సమాచారం కూడా పూర్వపు రోజుల్లో ఎవరికి అందేది కాదు. ఇప్పుడు వేరు. ఇప్పుడు ఉన్నటువంటి శాటిలైట్, జీపీఎస్ టెక్నాలజీ వలన మా వాళ్ళు సేఫ్గానే ఉన్నారని వీళ్ళకి అర్థమవుతుంది. కానీ పూర్వ పరిస్థితులు వేరు. వెరీ డేంజరస్ జాబ్ ఇది. ప్రతి వ్యక్తి అనుకుంటారు తమ చేసేటటువంటి జాబ్ చాలా కష్టమని. నిజంగా ఒకసారి సముద్రపు దగ్గరికి వెళితే, సముద్రపు లోపలికి కనుక వెళితే ఆ మత్స్యకారుల కష్టం మనకి కల్లారా కనబడుతుంది. ప్రాణాలతో రిస్కీ జాబ్ అది, మామూలు రిస్క్ అది. సముద్రం ఒడ్డునుంటేనే చచ్చిపోతారు చాలామంది, సముద్రంలో స్నానం చేస్తేనే చనిపోతారు. మరి అలాంటిది సముద్రం లోపలికి వెళ్ళి వలలు వేసి చేపలు పట్టుకుని మరలా బయటికి రావడం అంటే అది ఇంకా చెప్పలేం మనం. అది ఎంత ఆ జాబ్ రిస్క్ అనేది ఎంతో మనం చెప్పలేం. అయితే పరలోక రాజ్యాన్ని ఈ యొక్క వలతో పోల్చి చెప్పారు. పరలోక రాజ్యాన్ని ఈ నానా విధములైన చేపలను పట్టినటువంటి వలతో పోల్చి చెప్పారు. సరే, మరి ఈరోజు మనం వలలో చిక్కామా చిక్కలేదా? పడ్డారా? వలలో పడ్డారా? మీరు ఎవరి వల్ల పడ్డారు? ఎవరి వల్ల పడ్డారు చెప్పాలి.
అవునండి, కాలేజీ అమ్మాయిల గురించి అబ్బాయిల గురించి మాట్లాడుతూ ఈ అమ్మాయి పలానా వాడి వలలో పడిపోయింది అని మాట్లాడతారు. లేకపోతే పలానా అబ్బాయి పలానా అమ్మాయి వలలో పడిపోయాడని మాట్లాడతారు. అంటే వీళ్ళు ఇంకా ఎవరి మాట వినకుండా వారి మాట మాత్రమే వింటారు. సరే, అది వేరు. ఇక్కడ పరలోక రాజ్యం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారినే వలతో పోల్చారు. ఆయన మాటలకు పడ్డారా మీరు? ఆయన వాక్యానికి పడ్డారా? అవునండి, చాలామంది ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకునేవారు ఆయన వాక్యానికి ఆయన మాటలకు పడకుండా స్వస్థతలకు పడిన వాళ్ళు ఉన్నారు. టచ్ అంటే పడిపోయిన వాళ్ళు ఉన్నారు. దెయ్యాలకు పడిన వాళ్ళు ఉన్నారు. ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం పడిన వాళ్ళు ఉన్నారు. పరలోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు పడిన వాళ్ళు ఎవరూ లేరు. అయితే వీళ్ళ భక్తి జీవితాన్ని మనం ఆలోచిస్తే టెంపరీ, పర్మనెంట్ కాదు అది. ఎందుకు? అవసరం కోసం దేవుని నమ్ముకున్నారు. అవసరం తీరిపోతే ఏమో దేవుని వదిలేయచ్చేమో. 31వ తారీఖు రాత్రికాలం చెప్పినట్టుగా దేవునిని కుటుంబస్తుల కోసం నమ్ముకున్నారేమో, ఒకవేళ నచ్చకపోతే వదిలేస్తారేమో. దేవునిని తల్లిదండ్రుల కోసం నమ్ముకున్నారేమో, ఒకవేళ నచ్చకపోతే వదిలేస్తారేమో. దేవునిని సేవకుని కోసం మొహమాటం కోసం నమ్ముకున్నారేమో, నచ్చకపోతే వదిలేస్తారేమో. దేవునిని నా వలన దేవునికి ఏదో ఉపయోగం ఉంది, ఉపకారం ఉంది అని దేవుని కోసం మీరు దేవుని నమ్ముకున్నారేమో, ఒకవేళ వదిలేస్తారేమో. ఎస్, వదిలేసే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి దేవుణ్ణి ఎవరి కోసం నమ్మాలి? నా కోసమే నమ్ముకోవాలి. చదువుకునేటటువంటి పిల్లలకి వాళ్ళ చదువు ఇష్టం అనుకోండి, నా కోసమే అనుకుంటే వాడు ప్రయోజకుడు అవుతాడు. మా అమ్మ నాన్న కోసం అనుకుంటే వాడు ప్రయోజకుడు కాలేడు. ఎందుకని? వాడికి వేరే ఇంట్రెస్ట్ ఉంది. అమ్మ నాన్నలేమో చదువుకోమంటున్నారు, వాళ్ళ కోసం చదవాలి కాబట్టి చదువుతున్నాడు. అదేమి ఎక్కుతుంది వాడికి? ఏమండి, అది కరెక్ట్ కాదు. భక్తి జీవితం కూడా అంతే. భూమి మీద చదువుకుని ప్రయోజకులం అవ్వేటటువంటి ఈ చదువు విషయంలోనే నా కోసం అనుకుంటేనే వాడు ప్రయోజకుడు అవుతాడు, మా ఇంట్లో వాళ్ళ కోసం అనుకుంటే వాడు ప్రయోజకుడు కాలేడు. మరి భక్తి విషయంలో నా కోసం అనుకుంటే వాడు ఎంత భక్తేనే చేయగలడు, మా ఇంట్లో వాళ్ళ కోసం అనుకున్నప్పుడు వాడు భక్తి ఏం చేస్తాడు? చేయలేడు. కనుక పరలోక రాజ్యం అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వలటది, ఆయనే వల. ఏ వలలో పడ్డాం మనం? స్వస్థతలనే వలలో పడిన వాళ్ళు స్వస్థత జరగకపోతే వలలో నుండి జారిపోతారు. దెయ్యాలను వదిలించుకోవాలనుకునేవారు వదిలితే ఆయనలో ఉంటారు, వదలకపోతే ఆయనలో ఉండరు. అసలు ఈ ఆలోచనే భయంకరమైనది. అలాగా అవసరాల కోసం దేవుని నమ్మేటటువంటి వారు అవసరాలు తీరితేనే ఆయనతో ఉంటారు, అవసరాలు తీరకపోతే అందులో నుండి జారిపోతారు. అందుకని ఈరోజు చాలామంది ఎక్స్ క్రిస్టియన్స్ అనేటటువంటి వీడియోలు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎందుకు ఎక్స్ క్రిస్టియన్స్ అయ్యారు? అదేమన్నా జాబా? కాదు కదా. మరి ఎందుకు ఎక్స్ అయిపోయారు వీళ్ళు? ఏమండి, అంటే ఆపదల కోసం ఆయన దగ్గరకు వచ్చారు, తీరలేదేమో, దూరం అయిపోయారు. కనుక ఏమండి, కరెక్ట్ అయిన వలలో మనం పడాలి, కరెక్ట్ అయిన దారిలో మనం నడవాలి. నీ వాక్యము నా పాదములకు దీపము అన్నారు, నా త్రోవలకు వెలుగు అన్నారు. వాక్యం కరెక్ట్గా మన పాదాలకు దీపముగాను మన త్రోవలకు వెలుగుగాను ఉంటే మన జీవితాలు ధన్యమవుతాయి. అవునండి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వాక్యంతోనే మనం పట్టబడాలి. ఇక వేరే దేని మీద కూడా మనం పునాది వేసుకోకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వాక్యముతోనే, ఆ వాక్యంతోనే మనం పట్టబడాలి. అది వల. వలలో పడిన తర్వాత బయటికి రావడం చాలా కష్టం. అది ఎలాంటిదైనా సరే, వలలో పడిన తర్వాత బయటికి రావడం కష్టం, అది ఎలాంటిదైనా. మరి వాక్యం అనే వలలో చిక్కుకోవాలి మనం.
కానీ లోకంలో ఉన్న అన్ని వలల్లోనూ పడతాం, కానీ వాక్యం అనే వల దగ్గర మాత్రం మనం తప్పించుకుని తిరుగుతాం, అక్కడ జారిపోతాం. వాక్యం దగ్గరకు వచ్చేసరికి జారి వెళ్ళిపోతాం, మిగిలిన అన్నింటిలోనూ పడతాం. అందులో నుండి గిలగిల కొట్టుకోవడమే తప్ప బయటకు రాలేము. మనం అందులో నుండి గిలగిల కొట్టుకోవడమే తప్ప బయటకు రాలేము. కానీ నిజానికి పట్టబడవలసింది వాక్యం అనే వలలోనే. కానీ ఆ వాక్యం అనే వలలో మాత్రమే మనం పడం, మిగిలిన అన్నిటిలోనూ పడతాం. అది వెరీ డేంజరస్ సిచ్యువేషన్, రైట్? మొత్తానికి ఆయన వలేశాడు, చేపలు పడ్డాయి. మరి తర్వాత ఏం జరిగింది? అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. ఆలోచిద్దాం. అది నిండినప్పుడు, ఏది నిండినప్పుడు? వల నిండినప్పుడు దానిని దరికి లాగి, దరికి ఎందుకు లాగాలి? ఒడ్డుకు తీసుకురావాలిగా, ఒడ్డుకు తీసుకుని రావాలి. దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చారట, చెడ్డ వాటిని బయట పారవేశారట. ఒకసారి సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వల లాగుతూ ఉన్నారు. ఇందాక చెప్పడానికి కారణం ఏంటంటే దగ్గరుండి మరీ చూశాను, అందుకని అంతలా చెప్పాను. వాళ్ళు వల లాగుతూ 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 చాలా కష్టపడ్డారు. సుమారుగా 2-3 గంటలు టైం పట్టింది. ఈడు మా కళ్ళ ముందే. అంతకుముందు ఎప్పుడు తెల్లవారుజామున వెళ్ళారట. తెల్లవారుజామున 4 గంటలకు ఎప్పుడో వెళితే, మేము వెళ్ళింది 11-12 ఆ టైంకి వెళ్తే, వాళ్ళు ఆ టైంకి లాక్కుని వచ్చారు. సుమారుగా 7-8 గంటలు కష్టపడ్డారు. మా కళ్ళ ముందు ఇంకా 2 గంటలు పట్టింది వాళ్ళు వల లాగడానికి. మొత్తానికి లాగారు, ఆ ఒడ్డుకు చేర్చారు. ఒడ్డుకు చేర్చిన తర్వాత కొన్ని చేపలను ఒక్కొక్క గుట్టగా వేస్తూ ఉన్నారు, కొన్ని చేపలు పడేస్తున్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఎందుకు పడేస్తున్నారు వీళ్ళు? ఇంత కష్టపడి వెళ్ళి వారం రోజులు శ్రమపడి వల ఒగ్గి ప్రాణాపాయ పరిస్థితుల్లో సముద్రంలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వలను దరికి చేర్చడానికి 30-40 మంది కష్టపడి, 50 మంది కష్టపడి సముద్రపు ఒడ్డుకు దరికి వలను లాక్కొచ్చారు. బాగానే ఉంది. ఇప్పుడు చేపలను సెపరేట్ చేస్తూ ఉన్నారు, చేపలను సెపరేట్ చేస్తూ ఉన్నారు. కొన్నిటిని ఇక్కడ రాశిగా పెట్టారు, కొన్నిటిని అక్కడ రాశిగా పెట్టారు, కొన్నిటిని వేరొక చోట. అంటే ఒక్కొక్క జాతి చేపలను వేరువేరుగా రాశులుగా పెడతా ఉన్నారు. ఒక ఆయన వచ్చి వాటిని పాడుకుంటున్నాడు, పాడుకున్న ఆయన వాటిని పట్టుకెళ్ళిపోతూ ఉన్నాడు, ఎక్స్పోర్ట్. చాలా చేపలు, అందుకే లారీలు లారీలు అని చెప్పాను, చాలా. అయితే వీటిని అలాగ గుట్టగా పెట్టేటటువంటి సమయంలో కొన్ని చేపలు విసిరేస్తున్నారు వాళ్ళు. అలా విసురుతుంటే కొన్ని పక్షులు వచ్చి ఆ చేప ఇంకా కింద పడకుండా వాటిని పట్టుకుని ఎగిరి వెళ్ళిపోతూ ఉన్నాయి. అప్పుడప్పుడు ఏదైనా ఇలా విసిరామనుకోండి, కాకొచ్చి క్యాచ్ పట్టుకుంటుంది. అలాగా వారు అలాగ విసురుతూ ఉంటే చేపల్ని కొన్ని పక్షులు వచ్చి అవి కింద పడకుండా ఇంకా ముందే పట్టుకుని వెళ్ళిపోతాయి. కొన్ని సముద్రంలోనికి వెళ్ళిపోతాయి, కొన్ని ఒడ్డును పడేస్తున్నారు. అప్పుడు అడిగారు వాళ్ళని, ఇవన్నీ చేపలే కదా, వాటిని ఎందుకు పడేస్తున్నారంటే వీటిని తినకూడదు, వీటిని తినకూడదు అని ఒక ఆయన చెప్పాడు. ఇంకొక ఆయన అన్నాడు, ఆ చేపలకు ముళ్ళు ఉంటాయండి, అవి చాలా ప్రమాదకరమైనవి. ఆ చేప ముళ్ళు గనక గుచ్చుకుంటే అది పాయిజన్తో, పాము విషంతో సమానం, మనిషి చచ్చిపోతాడు అని చెప్పారు. మరొక ఆయన అన్నాడు, ఇవి మాకు పనిచేయవండి, మేము అమ్ముకోవడానికి పనిచేయవు, వైద్యానికి ఉపయోగిస్తారు, కాకపోతే ఇవి ఇంకా పెరగాలి, పెద్దవవ్వాలి, అప్పుడు వీటిని వేరే చోటుకు తీసుకుని అక్కడ పెంచుతారు, వైద్యానికి పనికి వస్తాయి, మనం అమ్ముకోవడానికి తినడానికి పనికిరావని ఇంకొక ఆయన చెప్పాడు. ఇంకొక ఆయన అన్నాడు, అది చూడడానికి సన్నగా చిన్నగా ఉంది కానీ కాసేపటికి అది ఎంత అయిపోద్దండి అన్నాడు. బప్పర్ ఫిష్ ఏదో అనుకుంటా, మొత్తానికి ఇంత లావు అయిపోయిందండి, అది బుడగలో గాలి కొట్టినట్టుగా ఇంత అయిపోయింది, అది ఇంత ఉంటుందండి, రౌండ్ షేప్ వచ్చేసింది బాల్ లాగా, కళ్ళు తోక కూడా అందులో కలిసిపోయే, మొత్తానికి ఇంత లావు అయిపోయింది అది. ఏంటి ఇది ఇలా అయిపోతుందంటే దాని గురించి చెప్పారు. ఇదంతేనండి, వేస్ట్, ఇది ఇలాంటివి కనుక 2-3 పడ్డాయంటే లోపల ఉన్న చేపలన్నీ కూడా బెదిరిపోతాయి, ఇలాంటివి పడితే నష్టమే తప్ప లాభం లేదు వీటి వల్ల అని చెప్పారు. అంటే ఎంత గ్రేడ్ చేశారో చూడండి, ఎంత గ్రేడింగ్ చేశారో చూడండి.
అది అది కాదన్నారు, ఇది కాదన్నారు, ఇది కాదన్నారు, అది కాదన్నారు, మొత్తానికి కొన్నిటిని తీసి పడేశారు. సేమ్ టు సేమ్ సంఘానికి ఎవరైతే వస్తూ ఉన్నారో, వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో, బాప్తిస్మం ఎవరైతే తీసుకున్నారో, ఆ యేసు క్రీస్తు అనేటటువంటి వలలో ఎవరైతే పడ్డారో, జారిపోయిన వాళ్ళు ఎలాగో జారిపోయారు. జారిపోయిన వాళ్ళు గొడవ కాదు, పట్టబడ్డ వారి యొక్క గొడవ. ఈ వలలో పడిన వారందరికీ కూడా పరలోకం ఉందా? మరలా సెపరేషన్ ఉంది చూడండి. అందుకని నేను పదే చెప్తా ఉంటా, పరలోక రాజ్యం చేరుకునేవారు కొద్దిమందే, ఆ కొద్ది మందిలో మనం ఉండాలి అని. పరలోక రాజ్యం చేరుకునే వాళ్ళు కొద్దిమందే, ఆ కొద్ది మందిలో ఎవరు ఉండాలి? మనం ఉండాలనకండి, నేను ఉండాలనుకోవాలి. భక్తి దగ్గర కూడా స్వార్థం ఉపయోగించండి. లోకములో ఉన్న అన్ని విషయాల్లోనూ మనుషులు స్వార్థాన్ని ఉపయోగిస్తారు, భక్తి దగ్గరేమో విశాల హృదయులైపోతారు. కానీ నిజానికి స్వార్థం ఉపయోగించవలసింది భక్తి దగ్గరే ఉపయోగించాలి. మిగిలిన వాటిలో విశాలమైన హృదయాన్ని, దృక్పథాన్ని కలిగి ఉండాలి. పరలోక రాజ్యం చేరుకునే వాళ్ళు ఎంతమందట? కొద్దిమందే. ఆ కొద్ది మందిలో ఎవరు ఉండాలి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆటో మీద రాశారు. సరే ఉండు అందులో. కానీ పరలోక రాజ్యం చేరేవారు కొద్దిమందే, ఆ కొద్ది మందిలో నేను ఉండాలి. ఇది ఎవరన్నా రాశారా ఆటో మీద? రాయలా. ఇది ఎవరన్నా రాశారా లారీ మీద? లారీ మీద ఏమి రాశారు? నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును, నువ్వు ఎలాగ విచ్చలవిడిగా డ్రైవింగ్ చేసేయక. ఎందుకని? నీ రాకపోకలేదు నీకు ఎవరున్నారు? యెహోవా నిన్ను కాపాడుతాడు. అది కూడా ఎలాగో, ఎడం పక్కన సెక్యూరిటీ గార్డు, కుడి పక్కన సెక్యూరిటీ గార్డు, ఫ్రంట్ బ్యాక్, కుడి ఎడమ వెనక ముందు ఎవరుంటారట? దేవదూతలు. మళ్ళీ అది కూడా ఎలాగా? కంచేసి ఒక పొలాన్ని కాపాడుకోవడానికి కంచె వేస్తారు. సెక్యూరిటీ పర్పస్లో కూడా కంచె వేస్తారు. పోలీసులు ఎవరికైనా సెక్యూరిటీ ఇచ్చేటటువంటి క్రమంలో తాడు పట్టుకుంటారు ఊరు చుట్టూ. గోడలకు పైన ఫెన్సింగ్ వేస్తారు, కరెంటు పెడతారు దానికి. అలాగా మనవులకు కూడా దేవుని వాక్యం ఎలా అర్థమైందంటే, నీ రాకపోకలేదు యెహోవా నిన్ను రక్షిస్తాడని. కుడి పక్కన దేవదూత, ఎడం పక్కన దేవదూత, ఎదర వెనకాల కూడా దేవదూతల నుండి కాపాడేస్తారని ఇలా అర్థమైంది. ఎవరైనా ఈ కొటేషన్లే రాస్తారు ఆశీర్వాదాలుగా, మరి ఇదెందుకు రాయరు? పరలోకం చేరేవారు కొద్దిమందే, ఆ కొద్ది మందిలో నేనున్నాను లేదా నేను ఉంటాను అనే వాక్యాన్ని రాస్తారా? అసలు ఇది వాక్యం వాళ్ళకి తెలిస్తే కదా, ఎప్పుడైనా ఆలోచిస్తే కదా, ఎప్పుడైనా ఈ మట్టి బుర్రకు అర్థమైతే కదా. పరలోకం చేరేవారు కొద్దిమంది అని, ఆ కొద్ది మందిలో నేను ఉండాలని అనుకునే వాళ్ళు, ఆలోచించే వాళ్ళు ఎవరున్నారండి? ఎవ్వరూ లేరు. ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి బ్రతుకులు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి తాపత్రయం వాళ్ళది. అసలు పరలోకం చేరాలి అనేటటువంటి ఆలోచన ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ్యానికి లేదండి. అసలు క్రైస్తవ్యానికి పరలోకం చేరుకోవాలన్నటువంటి ఆలోచన లేదు. అందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? సంవత్సరంలో క్రిస్మస్ జరుగుద్ది, సంవత్సరంలో 31st జరిగేది ఏంటది? వాచ్ నైట్ జరుగుద్ది, సంవత్సరంలో కృతజ్ఞత కూడుకు జరుగుద్ది. అప్పుడు మాత్రమే దేవుని స్మరించుకుంటే సరిపోతుంది. మరి మిగిలినటువంటి కాలం, మిగిలినటువంటి సమయం అప్పుడు దేవునికి ఇష్టలుగా ఉండాలన్నటువంటి ఆలోచన లేదా? దేవుని వాక్యంతో నిన్ను నువ్వు కట్టుకోవాలన్నటువంటి ఆలోచన లేదా? పర్లేదులేండి, మనసులో అనుకుంటే చాలు అనుకునేవారు కూడా లేకపోలేదు. ఏంటి మనసులో అనుకుంటావా? ఉదయాన్నే బ్రష్ చేసి ఆఫీస్కి డ్యూటీకి రెడీ అయిన తర్వాత టిఫిన్ తినేసి నేను మనసులో అనుకుని వెళ్ళి కళ్ళు తిరిగి కింద పడతావు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో భోజనం తినేసినాను అనుకో, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత భోజనం తినేసినాను అనుకో. అప్పుడు అనుకుంటామా? అప్పుడు అనుకో. ఏమండి, అప్పుడు అనుకో. కానీ భక్తి జీవితానికి వచ్చేసరికి ఏదో సాటిస్ఫాక్షను, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒకటి మనసులో పెట్టేసుకుని నా భక్తి జీవితం గ్రేట్ 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 అని మన భుజాన్ని మనమే తట్టేసుకుంటాం. కనుక చర్చికి వచ్చినంత మాత్రాన పరలోకం ఇస్తానన్న వాగ్దానం ఏమీ చేయలేదు ఆయన. మరి ఎలా?
ఎలా అంటే నీ భక్తి జీవితం మీదనే డిపెండ్ అయి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. నీ భక్తి జీవితం మీదనే. అంటే నానా రకాల చేపలన్నీ వలలో పడినట్టుగా నానా రకాల మనుషులు దేవుని సన్నిధికి వస్తే పరలోకం ఇస్తాడా ఆయన? లేదు. చేపలను గ్రేడింగ్ చేస్తూ ఉన్నారే సముద్రపు ఒడ్డున, అలాగే సంఘంలోనికి వచ్చినటువంటి వారిని కూడా ఆయన గ్రేడింగ్ చేస్తారు. సొంత పట్ల చూడండి అక్కడ ఏముందో. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అంటే చేపలలో మంచివి చెడ్డవి ఉన్నాయట, ఆరోగ్యాన్ని ఇచ్చేవి ఆరోగ్యాన్ని చెడగొట్టేవి ఉన్నాయట, రుచికరమైనవి చెప్పనివి ఉన్నాయట, తినగలిగేవి తినకూడనివి కూడా ఉన్నాయట. అందుకనే మంచివి గంపలో వేస్తారట, చెడ్డవి ఏం చేస్తారు? మనకు వ్యవసాయం బాగా తెలుసు కాబట్టి వ్యవసాయం పంట చేతికి వచ్చిన తర్వాత ఎగరపోత కార్యక్రమం పెడతారు. ఇప్పుడంటే మిషన్స్ వచ్చాయి, ఎగరపోతలేదు. సరే, ఇప్పుడు గింజలు తెచ్చుకుంటారా పొల్లు తెచ్చుకుంటారా బస్తాల్లోనికి? అదేంటి పొల్లు కాయలు కాయలేదా వరికి? అవి కూడా కాసేగా, మరి అవి ఎందుకు తెచ్చుకోరు చెప్పండి? సింపులే కదా. మిషన్లో అయినా మీరు ఎగరబోత పెట్టినా అక్కడ ఒక సెపరేషన్ అనేది జరుగుతుంది కదా, సెపరేట్ అయిపోతున్నాయి అక్కడ. మంచివి ధాన్యం అంటే మంచివి పక్కకు పెడతారు, రాశిగా వేస్తారు, కలంలో పోస్తారు, ఎండబెడతారు. చెడ్డవి అంటే పొల్లుకాయలన్నీ కూడా పక్కకు తోసేస్తారు, వాటిని తర్వాత మంటేస్తారు, లేకపోతే చేలోనే మరలా వేసేస్తారు. ఎందుకు సెపరేషన్ జరగాలి? అంతెందుకు మీరు వంట వండే ముందు కూడా బియ్యం విషయంలో కూడా ఆ బియ్యాన్ని కొలత కొలిచేసి అందులో వేసేస్తారా? ఎసట్లో ఎసరు మరిగిన తర్వాత బియ్యం వేస్తారు కదా. ఎలా వేస్తారు? ఆ బియ్యాన్ని ముందుగానే ఎసరు పెట్టిన తర్వాత ఎసరు కాగుతూ ఉండగా మరుగుతూ ఉండగానే చేటలోనికి తీసుకుంటాం, పల్లెల్లోనికి తీసుకుంటాం. వాటిని ఏం చేస్తాం? అప్పుడు ఏరతాం, చెరుగుతాం. ఎందుకు ఏరతారు, ఎందుకు చెరుగుతారు? అందులో ఏమన్నా పురుగులు ఉన్నాయేమో, పెంకు పురుగులు ఉన్నాయేమో చెరుగుతాం. ఏమి ఏరతాం? అందులో ఏమన్నా ధాన్యం ఉందేమో, అంటే ఒడ్లు ఉన్నాయేమో, చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయేమో ఏరతాం. తర్వాత ఒకసారి 2 సార్లు 3 సార్లు శుభ్రంగా కడుగుతాం. దీనినంతా సెపరేషన్ అంటారు. ఆ తర్వాతే ఆ పొంగిన ఎసర్లో వేస్తారు, అన్నం ఉడుకుతుంది. ఆ అన్నం ఇంటిల్లి 10 తింటారు. ఇది మనకు బాగా తెలుసు. అంటే ఒక సెపరేషన్ అనేది జరుగుతుంది, ఒక సెపరేషన్ అనేది జరుగుతుంది. మంచిని చెడును వేరు చేస్తున్నారు. ఏమండి, బియ్యం కడిగేసి కడుగు కూడా ఎసట్లో పోసేసుకుంటారు ఎవరన్నా? అది మనం మనుషులు తినే ఆహారం కాదు. అది పందులకి కుడుతులో వేస్తారు పట్టుకెళ్ళి, లేదా మొక్కలకు బలం వస్తుందని అందులో వేస్తారు పట్టుకెళ్ళి, మొక్కలకి వేస్తారు, లేదా బయట వంపేస్తారు. అంటే మంచిదైతే మనకు కావాలి, చెడ్డదైతే మనకు కావాలా? చెడ్డ కావాలేంటి? సైలెంట్ కూర్చున్నారు. మంచి కావాలి, చెడ్డ కావాలా? ఎవరికైనా మంచివే కావాలి. కొబ్బరికాయలు దింపి తీశారనుకోండి, బొండాలు తీసుకుంటారు ఇంటికి, లేకపోతే కొబ్బరికాయలు తీసుకుంటారు ఇంట్లోకి, అంతే తప్ప దెయ్యం దొట్లు తెచ్చుకుంటారు ఇంటికి. ఎందుకు? వాటి వల్ల ఉపయోగం ఏముంది? అంటే మనిషికి ఏదైతే అవసరమో దాన్ని తీసుకుంటాడు, అక్కర్లేని దాన్ని వదిలేస్తాడు. ఇక్కడ చేపల విషయంలో కూడా మంచి వాటిని గంపలో వేస్తూ ఉన్నాడట, చెడ్డ వాటిని పారేస్తున్నారట. ఆ గంపలో వేసి అమ్ముతారు, లాభాలు వస్తాయి, వాళ్ళ జీవనం సాగిస్తారు. చెడ్డ వాటి వల్ల ఉపయోగం లేదు. కానీ మంచివి చెడ్డవి కూడా ఎక్కడున్నాయి? ఒకే సముద్రంలో ఉన్నాయి, ఒకే వలలో పడ్డాయి, ఒకే చేలో పెరిగాయి. తర్వాత సెపరేషన్ అనేది జరిగింది. ఆ ఒకే మొక్కకు కొన్ని మంచి విత్తనాలు, కొన్ని ఈ పొల్లుకాయలు కూడా కాసాయి. అలాగే ఒకే సంఘానికి ఒకే వాక్యాన్ని యేసుక్రీస్తు అనేటటువంటి వలలో పడకుండా జారిపోయిన వాళ్ళు ఉంటారు, పడిన వాళ్ళు ఉంటారు. పడినటువంటి వాళ్ళందరికీ కూడా పరలోకమని ఆయన చెప్పట్లా. ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? ఆ వలలో పడినటువంటి వారిని మరలా సెపరేట్ చేస్తూ ఉన్నాడు, సెపరేట్ చేస్తూ ఉన్నాడని. అదే చదువుతాం మనం. మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. అలాగే ఎప్పుడు జరుగుతుందట? అదేంటి వారం వారం సముద్రం దగ్గర గోదావరి దగ్గర జరగట్లేదేంటది? ఏంటి?
వల వేయటం, చేపలు పట్టడం, సెపరేట్ చేయటం, మంచి గంపలు వేయటం, చెడ్డ ఏమో పడేయటం. వారం వారం జరగట్లేదా ఏంటి? రోజు జరగట్లేదు. రోజు మార్కెట్కి చేపలు వస్తాయి కదా, మరి రోజు జరగట్లేదు. ఇవి యుగ సమాప్తిలోనే జరుగుతాయా? ఆ చేపలు ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరుగా చేస్తానని ప్రభు చెప్పారు కదా, ఆ చేప నువ్వే. ఆ చేప ఎవరు? అరే మిమ్మల్ని అడుగుతుంటా, పెళ్ళికి వచ్చిన పెద్ద మనుషులు ఏం కాదు, మాట్లాడండి. ఏ క్రిటికల్గా ఉందా? ఆ చేపలు ఎవరు? ఎన్ని పోలికలు చెప్పండి. మంచి విత్తనాలు అంటున్నాడు, గోధుమలు అంటున్నాడు, మంచి ముత్యాలు అంటున్నాడు, ధననిధి అంటున్నాడు, బంగారంతో పోల్చాడు. ఇక్కడేమో చేపలతో పోలుస్తున్నాడు. అంటే చేపలుగా పరలోకం, మనిషిగా? మనిషికే కదా. అంటే అలాగే యుగ సమాప్తి ఎందు కూడా జరుగుతుందట. యుగ సమాప్తి ఎందు ఏం జరుగుతుంది అని మనం ఆలోచిస్తే, దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి, అంటే నీతిమంతులు దుష్టులు కూడా అప్పటి వరకు ఎలా ఉంటారు? కలిసే ఉంటారు కాబట్టి వేరుపరుస్తాడట. ఎవరెవరు? నీతిమంతులను వేరుగా, దుష్టులను వేరుగా వేరుపరిచి. అప్పటి వరకు నీతిమంతులు దుష్టులు ఎలా ఉంటారు? కలిసే ఉంటారు. గోధుమలు గురుగులు ఎలా ఉన్నాయి? కలిసే ఉన్నాయి. వాళ్ళు అంటున్నారు వెళ్ళి గురుగులు పీకేస్తామన్నారు. అరే నాయన మీకు నమస్కారం, మిమ్మల్ని నేను పంపట్లేదు, మీరు వెళ్ళకండి, మీకు తెలియదు గోధుమలు ఎలా ఉంటాయి, గురుగులు ఎలా ఉంటాయో. గోధుమలు అనుకుని, గురుగులు అనుకుని, మీరు మనసులో ఏదో అనుకుని మొత్తాన్ని కన్ఫ్యూజ్ అయిపోయి గోధుమల నుంచి గురుగులు పీకేయమంటే గురుగుల నుంచి గోధుమలు పీకేసే రకాలు మీరు. అలా ఉండండి. ఏమండి, కోత యుగ సమాప్తి, కోత కోయవారు దేవదూతలని అక్కడ చెప్పారు. ఆయన చెప్పారా? 40 వచనం అలా ఉంటాయి, అవి ఆ సందర్భంలో ఉంటుంది. ఇక్కడ కూడా చెప్తా ఉన్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, నా కుడివైపున ఉన్నవారులారా, గొర్రెలుగా పిలువబడినటువంటి వారులారా, నా రాజ్యానికి రండి అన్నాడు. ఎడమ వైపున ఉన్నవారులారా, శపింపబడిన వారులారా, మేకలు మీరు మీ కొరకు సిద్ధపరిచినటువంటి నరకాగ్నికి వెళ్ళిపోండి అని చెప్పారు. అలాగా యుగ సమాప్తిలో దేవదూతలు కోత కోస్తారట. గోధుమలేమో కొట్లో వేస్తారట, గురుగులనేమో కాల్చేస్తారట. ఆల్రెడీ మనం విన్నాం. ఇక్కడ కూడా మనం చదువుతూ ఉంటే దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరుస్తారట. అంటే నీతిమంతులు సెపరేట్, దుష్టులు సెపరేట్. మరి అప్పటి వరకు ఎలా ఉన్నారు? నీతిమంతులు దుష్టులు కూడా ఎలా ఉన్నారు? కలిసే ఉన్నారు. ఎక్కడున్నారు? లోకంలోనా? లోకంలో ఎలాగూ ఉంటారు. లోకం గొడవద్దు అంటే బయట విషయం మాట్లాడు దేవుడు ఎప్పుడూను. సంఘంలో అంటే సంఘంలో కూడా ఎవరుంటారు? నీతిమంతులు ఉంటారు, దుష్టులు కూడా ఉంటారు. గోధుమలు ఉంటాయి, గురుగులు కూడా ఉంటాయి. ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ కూడా ఉంటుంది. ఎక్కడ? సంఘంలో. ముత్యాలు ఉంటాయి, డూప్లికేట్స్ కూడా ఉంటాయి. బంగారం ఉంటుంది, రోల్డ్ గోల్డ్ ఉంటుంది, ఒరిజినల్ ఉంటుంది, నకిలీ ఉంటుంది. అంటే ఇవి సంఘంలో ఉన్న వారిని గురించే. ఏ బైబిల్ అయితే పట్టుకుని ఏ దేవుని అయితే నమ్మామని చెప్పి ఎవరి నామములు అయితే బాప్తిసం తీసుకున్నామని చెప్తారో వాళ్ళలో కూడా దుష్టులు ఉండొచ్చు, దుర్మార్గులు ఉండొచ్చు. సంఘానికి వెళ్ళినంత మాత్రాన ఏం మారిపోయామండి? మనం మారిపోయామా ఏంటి? మారలేదని మీరే చెప్తున్నారు. మరి మారకపోతే మీరే ఆలోచించుకోవాలి. ఎవరో మనం మారు మనసు పొందిన వారమా, మారు మనసు లేనటువంటి వారమా? ఒకవేళ ఆయన నీతిమంతులను దుష్టులను వేరుపరిస్తే మన నెంబర్ నీతిమంతుల జాబితాలో ఉంటుందా లేదా దుష్టుల జాబితాలో ఉంటుందా? మన వరుస క్రమం ఎక్కడ ఉంటుంది? మన బ్యాచ్ ఎక్కడ ఉంటుంది? నీతిమంతుల బ్యాచా, మందు దుష్టుల బ్యాచా? సిద్ధపడిన కన్యకల బ్యాచా, సిద్ధపడని కన్యకల బ్యాచా? బుద్ధిగల కన్యకల బ్యాచా, బుద్ధి లేని కన్యకల బ్యాచా? 10 మంది అంటారా? 10 మంది, 10 ఓకే. 10 మంది కన్యకలుగా ఓకే. ఎప్పటి వరకు 10 మంది కన్యకలుగా ఓకే? ప్రభు వచ్చేంత వరకు 10 మంది కన్యకలుగా ఓకే.
ఈ 10లో మళ్ళీ సెపరేషన్ జరుగుద్దిగా. సెపరేషన్ జరిగినప్పుడు బుద్ధిగల కన్యకులు పరలోకం చేరుకుంటారు, బుద్ధి లేని కన్యకులు నరకానికి వెళ్ళిపోతారు. నా ప్రశ్న ఏంటంటే, మన అందులో ఉన్నాం ఏ గుంపు? ఏ గుంపు మంది? ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్? మన గ్రూపు పేరేంటి? చర్చిలో చాలా గ్రూపులు ఉంటాయండి, చాలా రాజకీయాలు ఉంటాయి. మనం వాళ్ళ దగ్గరే కూర్చుంటాం, వాళ్ళతోనే మాట్లాడతాం. చాలా గ్రూపులు ఉంటాయి చర్చిలో కూడా. ఏ గ్రూప్ మంది? నీతిమంతుల గ్రూపా, పాటలు పాడే గ్రూపా, దుష్టుల గ్రూపా, సులుగోలు చెప్పుకునే గ్రూపా, నిద్రపోయే గ్రూపా? చర్చిలో కూడా ఏమండి వాక్యం వినడం మానేసి ఎవరొకరి మీద విషయం కక్కే గ్రూపా? సంఘంలో కూడా బోల్డ్ అన్ని రాజకీయాలు ఉంటాయి, బోల్డ్ రాజకీయాలు. మనకి ఈ మధ్య యూట్యూబ్లో కూడా చూపిస్తూ ఉన్నారు. చర్చిలో గొడవ. ఈ చర్చి గొడవ తారస్థాయికి చేరిపోయి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది, 2 పాస్టర్ల మీద కేసు నమోదైంది. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే, దేవుని పేరు చెప్పి బైబిల్ చేతబట్టి సంఘానికి వస్తూ సంఘంలో చేసేది ఏంటిది? గ్రూపు రాజకీయాలు బోల్డ్ అని జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా 2 గ్రూపులు ఉన్నాయట. నీతిమంతుల జాబితా ఒకటి ఉంది, దుష్టుల జాబితా కూడా ఉంది. ఎక్కడిది ఇది? లోకంలో అతను ఎవరో దేవుని నమ్ముకోలేదండి, వాళ్ళ గురించి దేవుడు మాట్లాడలేదు. సంఘంలో ఉన్న వారి గురించి ఆయన మాట్లాడతాడు. ఏమండి, సంఘంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతాడు. ఆయన పిల్లల కానోళ్ళ గురించి ఆయన ఎందుకు మాట్లాడతాడు? ఆయన పట్టించుకోడు. ఇక ఆయన పిల్లలమని చెప్పుకునే వారి గురించి కదా మాట్లాడేది. ఆయన పిల్లలమని చెప్పుకునే వారి గురించి ఆయన మాట్లాడతాడు. అలాగే యుగ సమాప్తి అందును జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. ఎవరిని? దుష్టులను అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏముంటాయట? ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. ఏముంటాయట అక్కడ? ఏడ్పును. నేను ఒకటి అడుగుతున్నా, పళ్ళు కొరకడం ఎంతమందికి వచ్చు? మీకు ఎవరైనా పళ్ళు కొరకడం వచ్చా? రాకపోతే అక్కడ నేర్పిస్తాడట ఆయన. ఎక్కడ? నరకంలో. ఏమండి, ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. ఫ్రూట్స్ కాదవి కొరకడానికి. అగ్నిగుండంలో పడేస్తే ఆ వేదన తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక, అప్పుడప్పుడు చూడండి మనకి హెడేక్ బాగా వస్తుంది అనుకోండి, గుప్పిళ్ళు గట్టిగా బిగించి అరుస్తూ ఉంటాం ఇంట్లో వాళ్ళ మీద. లైట్ వేయద్దండి ఎందుకు వేసావు, టీవీ పెట్టద్దండి ఎందుకు పెట్టావు, ఫోన్ దూరంగా వెళ్ళి మాట్లాడుకోవాలి, నా దగ్గరికి వచ్చి మాట్లాడాలా, అరుస్తూ ఉంటాం, చేతులు గుప్పిళ్ళు బిగబెడతా, లేకపోతే పళ్ళు నోరుతూ ఉంటారు పొదనెట్టినట్టు, లేకపోతే పళ్ళు బిగిస్తూ ఉంటారు. ఇవన్నీ మనం చేస్తాం కదా, మన ఫీలింగ్స్ ఇవన్నీ కూడా మనం చేస్తాం. కోపం వచ్చినప్పుడు, ఉద్రేకం వచ్చినప్పుడు, ఏడుపు వచ్చినప్పుడు, ఏమంటే ఇవన్నీ మనకు అలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా చేస్తే కడుపు నొప్పి వస్తుంది అనుకుంటే పళ్ళు గట్టిగా బిగిస్తూ ఉంటారు, నొప్పి తట్టుకోలేక. అదేం తగ్గదు కానీ ఏదో ఉపశమనమేమో అనిపిస్తుంది అంతే. గుప్పిళ్ళు గట్టిగా బిగిస్తారు, లేదా మంచాన్ని గట్టిగా పట్టుకుంటారు, పక్కన ఉన్న వాళ్ళు గట్టిగా బిసిగేస్తారు అట్టుకుని. ఏమండి, అంటే వీళ్ళ బాధ అంత తీవ్రమైనది. ఆ బాధ తట్టుకోవడానికి ఈ ఆశలు వేస్తారు. ఏం తగ్గదు, జస్ట్ అంతే, అవేం తగ్గదు. కానీ నిజమైన బాధ ఒకటి ఉంది. అగ్నిలో పడవేస్తే దుష్టులను తీసుకుని వెళ్ళి, దుష్టులు అంటే ఎవరు? అవునా, సంఘానికి వచ్చి వాక్యానికి విరుద్ధంగా ఎవరైతే బ్రతుకుతున్నారో ఈ బ్యాచ్ అంతా కూడా అదే. అపవాదిని వాని దూతలు అన్నాడు. అపవాదిని వాని దూతలు అన్నాడు. వాని దూతలు అంటే ఎవరు? అపవాది సైన్యం వాళ్ళు కాదు, మనుషులే. అందుకనే దుష్ట జనాంగం అన్నాడు, సర్ప సంతానం అన్నాడు, చెరుపు చేయి పిల్లలు అన్నారు. అపవాది మీ తండ్రి అయికు అపవాది సంతానం అన్నాడు, చెప్పారు కదా. దేవుని సంబంధులు, అపవాది సంబంధులు, దుష్టుని సంబంధులు అన్నారు. అలాగా ఇక్కడ కూడా ఈ యుగ సమాప్తిలో, కోతకాలంలో, తీర్పు దినాన జరిగేది ఏంటట? నీతిమంతులను దుష్టులను వేరుపరిచి దుష్టులను తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తే ఏం చేస్తారట? అక్కడ ఏడ్తారట, పండ్లు కొరుకుతారట. 42వ వచనం కూడా చదవండి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. 41 చదవండి. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి
వారు ఆయన రాజ్యములో నుండి సంఘములో నుండి క్రైస్తవ్యంలో నుండి ఎవరైతే మేము భక్తులమంటున్నారో భక్తులలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని, సకలము అంటే పదార్థాల గురించి కాదు, దుర్నీతి పరులను, నీతి అనగా ప్రభువైన యేసుక్రీస్తు, దుర్నీతి అనగా అపవాది సంబంధులు, దుర్నీతి పరులను సమకూర్చి గుంపుగా కూర్చి కట్టగట్టి అగ్నిగుండంలో పడవేయుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండును. అలాగే యుగ సమాప్తి అందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. మనకేం కావాలి? యూ డిసైడ్. గాడ్ ప్రామిస్ చేస్తున్నాడు, మీకు ఇచ్చేస్తాడు. ఏది కావాల్సింది? ఏడ్పు పండ్లు కొరుక్కోవడం కావాలా? పరలోకమై ఉన్న దేవుడు కావాలా? ఆయనలో మీరుంటారా? ఆయనతో ఉంటారా? ఆయనతో మమేకమైపోతారా? లేదు సెపరేట్గా ఉంటారా? నచ్చినట్టుగా ఉంటారా? ఒకానొక దినం రాబోతూ ఉంది, కమింగ్ సూన్. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? సెపరేషన్. అందుకని ఎప్పుడు కూడా భక్తి జీవితం విషయంలో ఇంకొకరిని వేలెత్తి చూపించొద్దు. ఈడి పరలోకం వెళ్ళు, ఈమె పరలోకం వెళ్దు, వద్దు, అవన్నీ వద్దు. నువ్వు వెళ్తావా లేదు చూసుకో. ఫస్ట్ నీకోసం ఆలోచించుకో. ఫస్ట్ అదే చెప్పాను వాచ్ నైట్ రోజున. నీకోసమే భక్తి, నీకోసం ఆలోచించు. నీ సీట్ కన్ఫర్మ్ చేసుకో, నీ బెర్త్ కన్ఫర్మ్ చేసుకో. వేరే వాళ్ళు కూడా వద్దు, నీకోసం ఆలోచించు. అలా కాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు మహోన్నతుడు అయిన దేవా, యేసయ్యా, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన ఎన్నో విలువైన సంగతులు, నిగూఢమైన సత్యాలు మా హృదయాలకు అర్థమయ్యేటట్టుగా, మా మనస్సు పొరలు తెరుచుకునేటట్టుగా మనోనేత్రాలను వెలిగించి మీరు నేర్పించిన మాటలను బట్టి వందనాలు. సత్యములో నుండి తొలగిపోకుండా సర్వసత్య సంబంధులుగా పరిపూర్ణులుగా ఎదగడానికి మీరే కృప చూపమని కోరుతూ యేసుక్రీస్తు వారికి ప్రార్థన విజ్ఞాపనలు మిక్కిలి వినయంతో సమర్పించి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. అందరికీ వందనాలు.